కేంద్రం తమ వెనక ఉంది అని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని వైసీపీని ఇరకాటంలో పెట్టాలి, ఫలితాలు వచ్చేలేపు అని సర్వశక్తులు ఒడ్డుతూ ముందుకు వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే డీజీపీని మార్చిన, లేదంటే సిఎస్ని మార్చాలని ప్రయత్నాలు చేసిన, కానీ సిఎస్ని మార్చడం అయితే తమ వల్ల అవ్వలేదు. దీని వెనక ఏం జరిగింది అనే దాని మీద కేంద్రం కానీ నరేంద్ర మోడీ కానీ ఒక్కసారిగా వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారా? ఫలితాలు దగ్గర పడుతున్న పరిస్థితి, అలాగే ఓటింగ్ శాతం భారీగా నమోదు కావడం గతంతో పోల్చుకుంటే ఇద్దరూ కావాలి అనే ఆలోచనతోనే సిఎస్ని బదిలీ చేసే విషయంలో మోడీ ఒక అడుగు వెనక్కి వేశారు అనేది. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిని అయితే మాత్రం కదల్చలేకపోయింది కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే పురంధేశ్వర్ కానీ ఎన్నో లేఖలు రాసినా సరే ఆ ప్లేస్ని అయితే మార్చలేకపోయారు. ఈ రోజు దాకా ఆ ప్రయత్నాలు చేస్తున్న అది ఫలించట్లేదు. చాలామంది బిగ్ షాట్స్తో ఈ విషయం మీద కూడా చర్చించారట, ఇలాంటి సీనియర్స్ని పక్కన పెట్టాలి అనేది. కాకపోతే ఇవి అంటే చాలా అంశాలే ప్రస్తావించి వచ్చారు. విశాఖ భూ కుంభకోణంలో జవహర్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి అప్పట్లో ఆరోపిస్తూ టీడీపీ జనసేనల నుంచి ఘాటు విమర్శలే వచ్చినాయి. ఇవన్నీ కూడా కౌంటింగ్ టైం నాటికి సిఎస్ని సీటు నుంచి తప్పించుకోవడం కోసమే ముందు నుంచి ప్లాన్లు వేశారు అనేది. కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు అని పంతం మాత్రం నగ్గించుకోలేకపోయారు. ఆయన్ని మార్చే విషయంలో డీజీపీని మాత్రం అయితే మార్చి నగ్గించుకున్నారు అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బీజేపీకి ఇప్పుడు ఏ లెక్క ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 25 సీట్లు తమకు కావాలి అనేది. ఉన్న 25 సీట్లు అది టీడీపీ గెలుచుకుంటుందా, వైసీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందా వాళ్ళకి అనవసరం. 25 సీట్ల సపోర్ట్ అయితే వాళ్ళకి కావాలి. అందుకే ప్రస్తుతం పోలింగ్ ముందు కాస్తంత దూకుడుగా కనిపించినా సరే ఫ్యూచర్ ఆలోచించి ప్రస్తుతం కాస్తంత వెనక్కి తగ్గింది భారతీయ జనతా పార్టీ అనేది. ఎందుకంటే రేపటి రోజున ఎవరి అవసరం ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి 4వ తేదీ వరకు సైలెంట్గా ఉండడం బెటర్ అని చెప్పి వ్యూహాలు ఆలోచిస్తుందంట. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే సిఎస్ని మార్చే విషయంలో ఇంకా సైలెంట్ అయిపోయారు. ఈసీ కూడా మౌనంగా ఉంది. ఇప్పుడు కూటమికి కూడా ఎటు మింగుడు పడట్లేదు కాబట్టి ఏం జరగబోతోంది ఏందనేది, కేంద్రం వ్యూహం ఏంటి, బీజేపీ వ్యూహం ఏంటి అనేది. అందుకే మోడీ మాత్రం కేంద్రం మాత్రం ఏపీలో 25 సీట్లు తమకు కావాలంటే ప్రస్తుతం సైలెంట్గా ఉండాలి. ఇద్దరు తమకు అవసరమే, ఇద్దరితోనూ అవసరం ఉంటుంది భవిష్యత్తులోనే ఆలోచన అయితే చేస్తుందట. అందుకే ఆ నిర్ణయం అలా హోల్డ్లో పడింది అనేది.